టీవీ49 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా రసాయనిక ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు హెచ్చరించారు. ఏ గ్రామంలో అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత దుకాణాలు లైసెన్సులను రద్దు చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఇక శనివారం మండపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వేగుళ్లు తీవ్రంగా ఖండించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి కాలువలు, మరుగునీటి డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయకట్టు ప్రాంతాలకు నిరంతరంగా సాగునీటి సరఫరా అందడంతో పాటు వర్షపు నీరు మరియు మరుగునీరు సులభంగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం వల్ల వరి పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని వివరించారు. నిన్నటి రోజున శ్రీ తోట త్రిమూర్తులు గారు ఒక ప్రెస్ మీట్ మరి వారి గ్రూపుల్లో పెట్టడం, కొంతమంది దాన్ని లోకల్ ఛానల్స్లోనూ లేదా న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. వారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా వాస్తవం లేదు. అతి ముఖ్యంగా రైతాంగం 70 రూపాయలు అదనంగా పెట్టి ధాన్యం మన ఎరువులు కొంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను శ్రీ తోట త్రిమూర్తి గారు ఛాలెంజ్ చేస్తున్నాను. అది ఏ గ్రామం చెప్పమనండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, ఆ షాప్ని సీజ్ చేస్తాం. అంతే తప్ప ఏదో ప్రెస్ ఏదో చెప్పాలి, మీ అధిష్టానం నుంచి మీకు ఏదో కవర్ వచ్చింది, దాని మీద ఏదో చెప్పాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు నిజమని మీరు భావిస్తూ ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆ 70 రూపాయలు ఏ ఊర్లో రైతాంగం దగ్గర, ఏ ఊర్లో ఏ షాప్ దగ్గర వాళ్ళు ఏ షాప్ దగ్గర కొన్నారు, ఏ రైతు కొన్నాడు రుజువు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి మన మండపేట నియోజకవర్గంలో 52,865 ఎకరాల్లో మండపేట నియోజకవర్గంలో సెకండ్ క్రాప్కి మరి మనం యొక్క వరిని కూర్చడం జరిగింది. దానికి ఎకరానికి 3 బస్తాలు చొప్పున 1,59,422 బస్తాలు రైతాంగాన్ని మనం రైతులు వాడుకోవాలి. దీని మించువలే ఈ వేళ వరకు రైతు సేవా కేంద్రాలు కానీ, సొసైటీలు కానీ, షాపుల ద్వారా కానీ 92,355 బస్తాలు డెలివరీ చేయడం జరిగింది మండపేట నియోజకవర్గం రైతాంగానికి. ఇక ఈ నెలాఖరికి 900 టన్నులు, ఫిబ్రవరి 15 నాటికి 1064 టన్నులు, ఫిబ్రవరి నెలాఖరి కంటే దాంతో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. 822 టన్నులు మనకి యూరియా కావాల్సి ఉంది. దీనికి ఎప్పటికప్పుడే డిపార్ట్మెంట్ వారు ఇన్ టైంలో ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టిలో పెట్టవచ్చు. ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే సొసైటీ ద్వారా అమ్ముతుంటే 270 రూపాయలు, షాప్ ద్వారా అయితే ఆ మధ్య మేము మీటింగ్ కూడా పెట్టి ఒక నెల క్రితం వాళ్ళు మొత్తం లెక్కలని చెప్పారు. అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళైతే కిరాయితో సహా మన సొసైటీకి సప్లై చేస్తున్నారు. మరి కొంత అయితే ఎరువుల దగ్గర షాపుల దగ్గర అమ్ముతూ ఉన్నారు. 300 రూపాయల వరకు కూడా వారి షాపులో కూడా అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి ఇంచుమించు వాళ్ళకి అవకాశం ఉంది. అందుచేత మరి ఎక్కడ కూడా 300 దాటి 1 రూపాయి కూడా మన ఏ షాపులోనూ కూడా ఎరువులు అమ్మడం లేదు. అది మీ దృష్టిలో ఉంది. 70 రూపాయలు అంటున్నారు కాబట్టి అంటే 340 రూపాయల పైన అమ్మాలి. మా దృష్టిలో పెట్టండి, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ పెడతాం. ప్రెస్ ద్వారా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతాంగానికి ఏం చేశారని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు. రైతాంగానికి అన్ని విధాలుగా మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా మేము పనులు చక్కబెడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందులో అతి ముఖ్యమైనది మరి ధాన్యానికి మద్దతు ధర. ఇంతకుముందు ఎప్పుడు కూడా 10 లక్షల బస్తాలకు దాటి యావరేజ్ మీ పరిపాలనలో ఎప్పుడు కూడా మరి ధాన్యం సేకరణ యావరేజ్ 10 లక్షల బస్తాలు దాటలేదు.
కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ ఫస్ట్ క్రాప్లో 13,20,000 బస్తాలు మద్దతు ధరకి మరి ఇవ్వడం, మరి మన ఖరీదు తీసుకుని 13,20,000 బస్తాలని 4-5 గంటల నుంచి మరి 24 గంటల లోపులోనే 100% రైతాంగానికి ధాన్యం సొమ్మిచ్చిన ఘనత ఈవేళ కూటమి ప్రభుత్వానికి. మీ పార్టీలో మీ రైతాంగాన్ని అడగండి, మీ వెనకాల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో. మరి మీరు చేసిన ఏంటంటే ఆవేళ మీ గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యం 6 నెలలు పెండింగ్. మరి 1,600 కోట్ల రూపాయలని రైతాంగానికి ఇవ్వకుండా గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1,600 కోట్లు అమలాపురంలో మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు వచ్చి ఆవేళ ఇచ్చిన విషయం మీరు అప్పుడే మర్చిపోయి ఉంటారు. మరి ఈ రకంగా మండపేట నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే అత్యద్భుతంగా ధాన్యం సేకరిస్తూ ఉంటే ఒక్క మండపేట నియోజకవర్గంలోనే 13,20,000 బస్తాలు సేకరించి 231 కోట్లు 24 గంటల లోపల ఇచ్చిన విషయాన్ని మీరు ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఈ యొక్క మీరు ఏదో అడుగుతున్నారు, ఏదో ఇన్సూరెన్స్ అంటున్నారు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఇతర స్కీములు కానీ అన్నీ కూడా అమలు అవుతూ ఉంటాయి. కానీ 13,20,000 ధాన్యం బస్తాలు ఒక పండి అంటే రైతాంగం కూడా ఎంత హ్యాపీగా ఉన్నాడో ఒకసారి మరి మీరు కూడా గమనించాలని చెప్పి మరి సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. మూడో విషయానికి వస్తే సీఎం గారు గురించి మమ్మల్ని ఏదో అలాగే అన్నారో అంతా మోసం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే మోసం చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. అయ్యా త్రిమూర్తులు గారు, డిఆర్సీ మీటింగ్ అమలాపురంలో జరిగింది. ఈ సంస్థను ప్రతిపక్షంగా మీరు ఎత్తుకున్నారా, నేను ఎత్తుకున్నారా? నేను ఆవేళ ఇన్ఛార్జి మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ముసుముసుల్లో నవ్వుకుంటా ఉన్నారు. ఈ తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ చేసినందువల్లే మొన్న రాయవరం మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఏమన్నారు ఒకసారి వినండి. రైతాంగానికి ఈ డ్రాఫ్ట్ నమూనా పట్టాదారు పాస్బుక్ చూపిస్తారు, ఇవే అనౌన్స్ చేస్తున్నాను నేను ఈ రాయవరంలో అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన ఏంటంటే డ్రాఫ్ట్ చూపించి వాళ్ళు ఓకే అన్నాకనే ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ తయారు చేసి రైతాంగానికి ఇస్తామని చెప్పని. మరి మీరు మార్పులు చేసుకుంటా ముందుకు సాగుతూ ఉంటే ఏదో మేము పెట్టి ఏం పెట్టారు మీరు? అయ్యా త్రిమూర్తులు గారు, మన కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి మొన్నటి వరకును? వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో? కానీ మరి ఓన్లీ మండపేట రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లోనే రీసర్వ్ ఎందుకు చేశారు? మిగిలిన కొత్తపేట రెవెన్యూ డివిజన్, అమలాపురం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లోనూ మీ ప్రభుత్వం ఎందుకు రీసర్వే చెయ్యలేదు? సమాధానం చెప్పాలి. నాకు కాదు మీరు సమాధానం చెప్పవలసింది, మండపేటలో ఉన్న రైతాంగాన్ని అందరికీ చెప్పాలి. మండపేట నియోజకవర్గం రైతాంగం అందరికి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అక్కడ 5 నియోజకవర్గాలు చేయలేదు? ఈ 2 నియోజకవర్గం ఎందుకు చేయించారు మీరు? సమాధానం చెప్పాలి. ఆ నియోజకవర్గాల్లో మనకు వచ్చినటువంటి ఈ సమస్యల మీదే నేను ఎలా డిఆర్సీ మీటింగ్లు అడగడం, దానికి స్పందించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఈ రంగం అనౌన్స్ చేశారు. సరిపోకపోతే తీసుకోవద్దు, ముందు డ్రాఫ్ట్ చేపిస్తాం, ఈవేళ నుంచి ఆర్డర్ అమలు చేయకపోతున్నాను అని ఇక్కడే అనౌన్స్ చేశారు. అది అంతకుముందు అయితే పాదాన్ని తీసి ఫోటో తీసి ఇస్తూ కొన్ని తప్పులు సరిచేశారు. కానీ ఇంకా రైతాంగానికి సంతృప్తి లేదని ఆయన చేసిన మార్పు రైతాంగం ఒప్పుకున్నాకనే పాస్బుక్ ఇస్తామని. అవునో కాదో తెలుసుకోండి, మీ తహసీల్దార్ ఆఫీస్ మా తహసీల్దార్ ఆఫీస్ తెలుసుకోండి. రెండోది ఇంకో మాట అన్నారు మీరు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఇవాళ కూడా మీకు ముఖ్యమంత్రి మరి ఎవరంటే అయ్యా? అంటే మీ ముఖ్యమంత్రి ఎవరో కూడా మీకు తెలియట్లేదు. మన మండపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కాదైనా, అదేదో ఏగిలి జోగేశ్వరకు ముఖ్యమంత్రి కాదు, మరి తోట త్రిమూర్తి గారికి ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలి. అంటే ఇంత సంకుచిత మనస్తత్వంతో మీరు మాట్లాడతారంటే
నాకు చాలా బాధగా ఉంది. మీకైనా నాకైనా ఎవరికైనా ఈవేళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. దీన్ని ఎవరో కాదలేం. మరి మీ దృష్టిలో అయితే ఈవేళ కూడా మీరు జగన్ గారే మీకు ముఖ్యమంత్రి, అది కూడా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ మనకి ఎవరో రైతాంగమే రాలేదు పాస్బుక్ తీసుకోవడానికి. పాస్బుక్ ఇచ్చేసినప్పుడు ఎవరు వస్తారు, ఎవరు రారు. మీలా బలవంతంగా తీసుకురావడం కానీ లేదా మేము ఆయన వచ్చే వరకు ఇవ్వను కానీ ఎక్కడ మాకు లేవు. మాది రొటీన్. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యే వచ్చినా రాకపోయినా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు నిరంతరంగా సాగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఆ వేళ రాయవరం వస్తున్నప్పుడు కూడా 800 పాస్బుక్లకు ఇచ్చేసాం. ఈ వేటకైతే 1800 సుమారు, మరి 1800 మొత్తం 2033 పాస్బుక్లు ఇవ్వాలి. ఏది మన రాయవరం గ్రామం. అయ్యా మీకు తెలుసో తెలీదో, బహుశా తెలిసో ఉండొచ్చు. రాయవరం గ్రామానికి అది రెవెన్యూ గ్రామం కాదు, అది వెదురుపాక రెవెన్యూ గ్రామం, రెవెన్యూ విలేజ్. ఆ వెదురుపాకలో ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్లో రాయవరం, ఎదురుపాక సావరానికి కలిపి 2033 పాస్బుక్లు ఇవ్వాల్సి ఉంటే 1800 సుమారు పాస్బుక్లు ఆల్రెడీ ఇప్పటికీ ఇచ్చేసాం. మరి ఆ వేళ సీఎం వచ్చేటప్పటికే 800 పాస్బుక్లు ఇచ్చేసాం. వాళ్ళ మీద రమ్మని కోరితే అందరూ వచ్చినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 800 మందికి ఇక్కడ ఇస్తున్నారేమన్నా ఊహలోనో లేకపోతే అన్నారు తప్పించి వేరే కాదు. మేము వాళ్ళని పిలవలేదని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తూ, ఆ వేళ ఎవరికైతే మనం పాస్బుక్లు ఇచ్చామో వాళ్ళు వచ్చారు, రైతాంగం వచ్చారు తప్పించి, అంతే తప్ప మీలాగా జనాన్ని తోలుకురావడం, వాళ్ళ కిరాలు ఇవ్వడం అనేది తెలుగుదేశం సంస్కృతిలో ఎప్పుడు లేదని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇరిగేషన్ సంబంధించి కానీ మీ హయాంలో ఎక్కడైనా ఒక పంట కాలువ, ఒక మురికి కాలువ ఊటికి తీయడం చేశారా? ఇవాళ అప్పుడే మొదలుపెట్టారు, మనం లాస్ట్ ఇయర్ చేశారు, ఈ సంవత్సరం చేయబోతున్నాం. అది రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం, ఆపేక్ష అని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడైనా ఉపన్యాసాలు మీరు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్పట్లేదు, డంకాలు మీరు బాధించుకుంటున్నారు. ఇంకా ఇవాళ కూడా కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చెప్పుకుంటూ ఉన్నారు. డబ్బాలు, ఈ డబ్బాలు మాని ఎందుకు దెబ్బతిన్నాం, ఎందుకు వెనకబడ్డామని చెప్పి సమీక్షించుకుని నిజంగా ఏమైనా మన ప్రజలకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే అవి వ్యక్తి చూపిస్తే దాన్ని కూడా సరిచేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.